ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు భారతీరాణి కాలనీలోని ఓ ఇంటిని తనిఖీ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్కడున్న వారి ఫోన్లను చెక్ చేయగా వాస్తవాలు వెలుగు చూశాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. 3 మొబైల్ ఫోన్లు, 46,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణ, మహారాష్ట్రలోని భారీ ఎత్తున అమాయక ప్రజలను మోసగించి వారిని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడే విధంగా ప్రోత్సహిస్తున్నారని గుర్తించారు. నిందితుల వద్ద నిజామాబాద్ పట్టణంలోని సుమారు 200 మంది అమాయక ప్రజలు మోసపోయారని పోలీసులు తెలిపారు. మోసపోయిన వారిని కస్టమర్లుగా మార్చి నిందితులు మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుల ద్వారా ఐడీలు ఇప్పించి బెట్టింగ్ చేయిస్తున్నారనే సమాచారం టాస్క్ ఫోర్స్ కు తెలిసింది. నిందితుల సెల్ ఫోన్ల నుండి ఇంకా చాలా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.